నిజంగా ఆ కంపెనీలు ఎంత మంచోడు, ఎంత మంచి పని చేస్తున్నాడు. తాగుబోతులు మళ్ళీ పారి సీసా పట్టకుండా వేస్తుండని ఊర్లలో అక్కలు మాట్లాడుకుంటున్నారు. కానీ అసలు కదా ఏరే ఉండదట. కంపెనీలు ఎందుకు అట్లా చేస్తాడు, ఏరేటోళ్ళు వేస్తున్నారని బయట మాట్లాడుకుంటున్నారు. పాపం పూటకింత కడుపులో వేద్దాం అనుకునేటోళ్లకు పెద్ద తిప్పలే వస్తున్నది. పోన్రి వాళ్ళ ముద్దుల పాలపిట్ట కడుపులా ఎవరో చెత్త చేస్తున్నారట. జగిత్యాల కాడ ఓ గన్న ఇంటికి చుట్టాలు వచ్చిందని పోయి ఓ బీరు కొనుకొచ్చిందట. ఇంటికి పోయి చూస్తే అందులో మొత్తం చెత్త చెదారం ఉన్నదట. అదేందని మళ్ళీ బీరు షాప్ కాడికి పోయి అడిగితే మాకు తెలియదు, కంపెనీకి వెళ్ళే అట్లా వచ్చిందని చెప్పిండట. చూసి బతికిపోయినాం, లేకపోతే 100 రూపాయల బీరు సీసాకు 1,00,000 రూపాయలు దావకన్న పెట్టాల్సి వస్తుండనని అనుకున్నారట. ఒక్క జగిత్యాల కాడనే కాదు, ఈ నడుమ చాలా జాగల్లా ఆ కంపెనీ బీర్లు ఇట్లనే వస్తున్నాయి అంటున్నారు. అప్పట్లో మహబూబాబాద్ కాడ, అటెనక భువనగిరి కాడ కూడా ఇట్లనే అయ్యింది. తాగి పారేసిన సిగరెట్ ముక్కలు కూడా వచ్చినాయి. అవి చూసిన వాళ్ళు జీవితంలో మళ్ళా తాగుడు జోలికి పోవద్దని అనుకున్నారు కావచ్చు. కానీ దీని వెనక ఏందో పెద్ద కథనే ఉన్నదని బయట మాట్లాడుకుంటున్నారు. మన తాన ఆ కంపెనీ బీర్లే బాగా తాగుతారట. అప్పట్లో జనంతా ఆపే వరకు అందరూ లొల్లి చేసిండ్రు. ఈ నడుమనే సర్కారోళ్ళు కొత్త కంపెనీల బీర్లు పట్టుకొచ్చిండ్రు. అయినా కూడా మందు అలవాటున్నోళ్ళు పాలపిట్ట బీర్లే కావాలని అడిగిందట. కొత్త బీర్లను ఎవ్వరు దేక్తలేరట. దీంతోని పాలపిట్ట బీర్ల చెత్తొస్తున్నదని గట్టిగా ప్రచారం అయితే వీటిని ఎవ్వరు అడగరు. అప్పుడు కొత్త కంపెనీల మాల్ తెచ్చి అమ్ముకోవచ్చునని సర్కారోళ్ళు ఉపాయం చేసిరు కావచ్చునని అనుకుంటున్నారు. మరి ఇంట్లో నిజమెంతున్నదో అబద్ధం ఎంతున్నదో మన మందు సీసాల మంత్రి జూపల్లి సారే చెప్పాలి.